హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుకన్య నాయుడు వ్లాగ్స్. ఈ వీడియోలో మనము ఫిష్ కబాబ్ ఎలా చేయాలో చూద్దామండి. ఎప్పుడు పులుసు చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఒక్కొక్కసారి ఫ్రై చేస్తే ఇంట్లో వాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. అది ఎలా చేయాలో మనము ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మనము ఫిష్ని బాగా కడిగేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా మనము పీసులుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో ఫిష్ తీసుకున్నానండి. దానికి సరిపోయే క్వాంటిటీ ఇది. ముందుగా మనము చేప ముక్కలపై సాల్టు, పసుపు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1 టేబుల్ స్పూన్, కార్న్ఫ్లోర్ కూడా కొద్దిగా యాడ్ చేసుకొని దీనిపైన 1/2 లెమన్ పిండేసుకోవాలి. లెమన్ని పిండేసుకున్న తర్వాత ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా మనము బాగా కలుపుకోవాలి. ఒక విధంగా చేప ముక్కల్ని మనము మసాజ్ చేయాలండి. ఆ విధంగా ముక్కలనంతా మిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఈ ముక్కలకంతా కారం అనేది పడుతుంది. ఈ విధంగా మనము కలిపేసుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకొని మరొకసారి కలుపుకొని ప్లేట్ పెట్టేసి 3 to 4 అవర్స్ మనము దీన్ని పక్కన ఉంచేసేయాలి. తర్వాత వీటిని మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఈ 4 అవర్స్లో మనకు ఈ చేప ముక్కలకి ఉప్పు కారం అనేది బాగా పట్టింటుందండి. ఇక మనము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైనాక ఇందులోకి చేప ముక్కల్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా డీప్ ఫ్రైకి ఐరన్ ప్యాన్ పెట్టుకొని కొంచెం లోతుగా ఉండేది తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటే డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మనము చేప ముక్కలు అంతటిని వేసుకునేసి తర్వాత ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాల్చుకోవాలి. ఇక్కడ మనము డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే చేప ముక్కలు మాడిపోతాయి కానీ లోపల ఫిష్ మనకి ఏమాత్రము ఫ్రై అవ్వదు. అందుకనే ఇలా చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు 2 రెబ్బలు వేసుకున్నామంటే ఆ కరివేపాకు ఫ్లేవర్ కూడా చేప ముక్కలకు పట్టి మనకు చాలా కమ్మటి వాసన వస్తాయండి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇంకా మనము తీసేసుకొని టిష్యూ పైన వేసుకున్నామంటే ఆ ఆయిల్ అంతా కూడా టిష్యూ అప్లై చేసుకునేస్తుంది. తర్వాత వీటిని మనం దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీనిపైన కొద్దిగా లెమన్ పిండేసుకోవచ్చు. ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే ఉప్పు కారం కూడా చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.